హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేక్ ఎ ట్విస్ట్. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్, ట్రంప్ కొత్తగా ఒక రూల్ని అయితే పాస్ చేయబోతున్నారు. సో తనైతే లైక్ యుఎస్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఫండ్స్ కానీ ఇవన్నీ ఆపేస్తానని చెప్తున్నారు. సో ఇది ఎలా ఇంపాక్ట్ అయ్యిద్ది స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి అనేది ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం. సో ఈ సంచలన నిర్ణయం ఏంటి అంటే లైక్ డిస్మాంటిల్ చేయబోతున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ యూఎస్ఏకి. సో దాని అర్థం ఏంటంటే లైక్ వాళ్ళు మొత్తం ఫెడరల్ ఫండింగ్ని ఏవైతే ఓవరాల్గా స్టేట్ కానీ లైక్ ఇంటర్నల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న స్కూల్స్ ఎలా అయితే వీళ్ళు చూస్తారో, ఫండింగ్స్ ఇస్తారో, సో ఇవన్నీ ఆపేయబోతున్నారని టాక్ అనమాట. సో అది ఏం చేస్తుంది, ఏంటి ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా మారబోతుంది అనేది తెలుసుకుందాం. సో అసలు ఏం జరుగుతుంది? సో రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే లైక్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని అయితే ఆల్మోస్ట్ డ్రాఫ్ట్ చేసేసారు. సో లైక్ ఇంకా సైన్ అయితే చేయలేదు, బట్ డ్రాఫ్ట్ అయితే చేశారు. సో దాని అర్థం ఏంటంటే లైక్ షట్ డౌన్ చేయబోతున్నారు లైక్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఫెడరల్ సైడ్ నుంచి అనమాట. స్టేట్ అయితే యాజ్ ఈజ్ ఫంక్షన్ అవుతాయి. సో ద మేజర్ థింగ్ ఇప్పుడు మీ మైండ్లోకి వచ్చేది ఏంటంటే, సో ఇది ఇమీడియట్గా అయ్యిద్దా లేదంటే లాంగ్ టైమా? సో యాజ్ యూజువల్ లైక్ ఇంత ముందు రిలీజ్ చేసిన ఎగ్జిక్యూటివ్స్ లానే ఫ్రెండ్స్ ఇది కూడా. సో ఇది వచ్చేసరికి లైక్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే తను పాస్ చేస్తారు, బట్ ఇమీడియట్గానే తనైతే లైక్ ఉత్తర్వులు ఇవ్వచ్చు. బట్ యాజ్ యూజువల్ లైక్ లెజిస్లేటివ్ అప్రూవల్ ఇవన్నీ రావాలి కాబట్టి ఫెడరల్లో కన్ఫామ్గా లైక్ కోర్టులో ఛాలెంజింగ్ అయితే జరిగిద్ది. సేమ్ లైక్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అవ్వచ్చు, లైక్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని పంపించేయడం అవ్వచ్చు, లేదంటే ఫండ్స్ అవ్వచ్చు, లేదంటే జాబ్ రిజైన్ అవ్వచ్చు, లైక్ అన్నీ అవ్వచ్చు. సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి అసలు ఫస్ట్ మనం ఏం తెలుసుకుందామంటే యుఎస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అసలు ఎలా జరిగిద్ది, సో అది చూద్దాము. దాని తర్వాత అసలు ఇంపాక్ట్ అనేది ఎలా ఉండిద్ది ఏంటి అనేది తెలుసుకుందాం. సో దీంట్లో ముందుగా మనం చూసేది లైక్ ఎవరు ఈ కరికులం అనేది డిసైడ్ చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే సిలబస్ ఇదంతా ఎవరు డిజైన్ చేస్తారు, ఎవరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు ఏంటి అనేది. సో మోస్ట్లీ ఫెడరల్ గవర్నమెంట్ అయితే డైరెక్ట్గా ఇన్వాల్వ్ ఏం అవ్వదు లైక్ ఎడ్యుకేషన్ కరికులంలో దాంట్లో, బట్ ఒక స్టాండర్డ్స్ అయితే మాత్రం తను సెట్ చేసిద్ది అనమాట ఫెడరల్ గవర్నమెంట్. సో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ స్టేట్స్ వాళ్ళ లోకల్కు తగ్గట్టుగా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కరికులం సిలబస్ అనేది అప్డేట్ చేసుకుంటారు. అకార్డింగ్ టు ద డిస్ట్రిక్ట్ స్కూల్స్ కూడా అయ్యిద్ది కొన్నిసార్లు. సో వాళ్ళ పాలసీస్ కానీ ఇవి కానీ లైక్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లైక్ స్టేట్కి తగ్గట్టు పెట్టుకుంటారు అనమాట. బట్ ఫెడరల్ సైడ్ నుంచి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇలా ఏవైతే ఉంటాయో లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో అక్కడ కామన్ కోర్ స్టాండర్డ్స్ అయితే మాత్రం సెట్ చేస్తారు. సో ఈజ్ ద సేమ్ కరికులం అక్రాస్ ద యూఎస్. లైక్ చెప్పాను కదా లైక్ సేమ్ కరికులం అక్రాస్ ద యూఎస్ అయితే ఉండదు, బట్ మోస్ట్లీ లైక్ మోర్ దాన్ 90% అయితే సేమే ఉండిద్ది. బట్ అకార్డింగ్ టు ద స్టేట్ కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ అయ్యే ఛాన్స్ అయితే లేకపోలేదు. సో ఇది వచ్చేసరికి లైక్ ఎడ్యుకేషన్ అనేది ఫండెడ్ ఎలా చేస్తారు. సో మోస్ట్లీ ఏంటంటే లైక్ స్టేట్సే చూసుకుంటాయి ఫండ్స్, బట్ ఫెడరల్ అయితే మాత్రం లైక్ మేజర్ రోల్ అయితే ప్లే చేసిద్ది లైక్ ఫండ్స్ ఇవ్వడంలో. సో దట్ లైక్ ఏవైతే ట్యాక్సెస్ కానీ ఇలాంటివి ఏవైతే వస్తాయో అవన్నీ లైక్ దీనికి ఇస్తారు. సో ఇక్కడ యుఎస్లో ఎస్పెషల్లీ వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఫ్రీయా కాదా అనేది అందరికీ డౌట్. సో ఎస్, కిండర్ గార్డెన్ నుంచి గ్రేడ్ 12 వరకు ఎడ్యుకేషన్ లైక్ ఆల్మోస్ట్ ఏజ్ 5 నుంచి 18 ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ లైక్ ఫ్రీయే ఉండిద్ది పబ్లిక్ స్కూల్స్లో. సో దట్ లైక్ మెయిన్లీ ఇవన్నీ లైక్ ఫెడరల్ సపోర్ట్ ఇచ్చిద్ది అనమాట అమౌంట్కి ఫండ్స్. సో దట్ లైక్ ఈ స్టేట్లో ఉన్న పబ్లిక్ స్కూల్స్ ఇవన్నీ లైక్ రన్ అవుతాయి. ఈవెన్ సమ్ లోకల్ ట్యాక్స్లు కూడా ఉంటాయి కాబట్టి సో వాళ్ళందరూ ఎఫిషియెంట్గా చూసుకుంటారు. సో ఈ ఫెడరల్ గవర్నమెంట్ చేసేది ఏంటంటే ఫండ్స్ లో మేజర్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు లో ఇన్కమ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయి, కొన్ని స్టేట్స్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ లో కొన్ని స్కూల్స్ కి ఇన్కమ్ అయితే తక్కువ ఉండిద్ది కాబట్టి సో వాటికి ఈ ఫెడరల్ గవర్నమెంట్ అనేది అయితే మాత్రం లైక్ మేజర్ గా ఫండ్స్ ఇవ్వడం, సో ఎయిడెడ్ చేయడం ఇలాంటివన్నీ చూసుకుంటారు. సో లైక్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, లైక్ స్టూడెంట్ మీల్ కి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ. సో హైయర్ ఎడ్యుకేషన్ గురించి వచ్చేస్తే లైక్ యూనివర్సిటీస్ అలాంటివి అయితే లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆబ్వియస్లీ డబుల్ ప్రైజెస్ ఉంటాయి. బట్ సిటిజన్స్కు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మాత్రం లైక్ యూనివర్సిటీస్, కాలేజెస్ వాటికైతే మాత్రం అమౌంట్ అయితే పే చేయాలి. బట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మనందరం ఎక్కువే పే చేయాలి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే లైక్ ఇంకా వాళ్ళ ఇష్టం, లైక్ వాళ్ళ ఓన్ డిఫైన్ చేసుకుంటారు కాబట్టి బేస్డ్ ఆన్ ద కాలేజ్, బేస్డ్ ఆన్ ద ర్యాంకింగ్, బేస్డ్ ఆన్ ద ల్యాబ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడెడ్. సో దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ లైక్ సో మనం చూద్దాం అసలు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది షట్ డౌన్ చేస్తే ఏంటి
ఏం మనకొచ్చేది ఇంపాక్ట్. సో, దీనివల్ల ఏందంటే మోస్ట్‌లీ ఫండింగ్ అనేది ఫెడరల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మీద స్టాప్ జేసేస్తారనమాట. లైక్ ఫెడరల్ టీమ్ వాళ్ళు. సో దట్ దీంట్లో మనకి ఏం మేజర్‌గా ఏంటి అంటే, సో ఈ కరిక్యులమ్ అండ్ టీచింగ్. సో ఈ కరిక్యులమ్, టీచింగ్ వీటిల్లో లైక్ ఒక కోర్ స్టాండర్డ్స్ ఏవైతే ఫెడరల్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు చూసి అవన్నీ సెట్ చేస్తారో అవి లేకపోవడం వల్ల స్టేట్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లైక్ అకార్డింగ్ టు ద లోకల్ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఏమి ఉండదు. బట్ ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కటి మెజారిటీ ఉండిద్ది కాబట్టి సో దాని లోకల్ బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తారు. సో లాస్ ఆఫ్ ఫెడరల్ ఫండింగ్ ఫర్ స్కూల్స్. ఎస్ లైక్ స్కూల్స్ అయితే లైక్ మేజర్ ఫండింగ్ అంతా ఫెడరల్ నుంచి వచ్చేదంతా అమౌంట్ అయితే కంప్లీట్ గా ఆగిపోయింది. లైక్ ఎస్పెషల్లీ లో ఇన్కమ్ స్కూల్స్ ఉన్న వాళ్ళైతే కన్ఫర్మ్ గా ఎఫెక్ట్ అయితే వచ్చింది. లైక్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఐడియా అండ్ లంచ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఇస్తారో ఇవన్నీ బహుశా తగ్గించొచ్చు. లైక్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు అంటే కంప్లీట్ గా ఎలిమినేట్ కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో లైక్ పెల్ గ్రాంట్స్ కానీ లైక్ స్టూడెంట్ లోన్స్ ఫెడరల్ సైడ్ నుంచి ఇవన్నీ డిస్కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దట్ లైక్ స్టేట్స్ కి ఏంటంటే లైక్ వచ్చే ట్యాక్స్ ఇవన్నీ అవే తీసుకోవాల్సి వచ్చింది లైక్ మోస్ట్లీ. సో ఆ ట్యాక్సెస్ మీదే వాళ్ళు స్టేట్ ఫంక్షనింగ్ అంతా చూసుకోవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ ఇప్పుడు కిండర్ గార్డెన్ నుంచి 12th గ్రేడ్ వరకు అంటే ఇంతమంది స్టూడెంట్స్ కి ఇవన్నీ కూడా చూసుకోవాలంటే కొంచెం భారమే అయిపోయింది. సో లైక్ మా ఎస్పెషల్‌గా మనం మాట్లాడుకుంటే మన ఇండియన్ ఫ్యామిలీస్, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలకి ఎలా ఉండిద్ది అని అంటే, సో ఏంటి సేమ్‌గా ఉండేదంటే లైక్ సేమ్ లైక్ పబ్లిక్ స్కూల్స్ కాబట్టి మోస్ట్‌లీ అవన్నీ లైక్ ఫ్రీయే ఉంటాయి. లైక్ కిండర్ గార్డెన్ నుంచి 12th గ్రేడ్ వరకు. బట్ లో ఇన్‌కమ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ మాత్రం బడ్జెట్ ప్రాబ్లమ్ కాబట్టి ఫెడరల్ అసిస్టెన్స్ ఇవ్వలేదు అంటే కొంచెం ఇంపాక్ట్ అయితే ఉండుద్ది. సో లైక్ వీళ్ళైతే లైక్ పబ్లిక్ చార్టర్ స్కూల్స్ లైక్ ఏవైతే ఉంటాయో అవన్నీ వెళ్ళొచ్చు. సో ఏం చేంజ్ జరిగిద్ది అంటే ఈఎస్ఎల్ లైక్ ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం చూస్తూ ఉంటాము. సో నాన్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ అవుతారు కాబట్టి పిల్లలు వాళ్ళకి ఒక ఎస్పెషల్లీ లైక్ ఇస్తారనమాట. లైక్ ఇది ఒక ప్రోగ్రామ్ టైప్ లైక్ ఇంగ్లీష్ కొంచెం బెటర్ అవ్వడానికి దానికి. అండ్ ఆల్సో లైక్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటికీ ఫండింగ్ అనేది పోయిద్ది అనమాట. అండ్ ఆల్సో లైక్ చెప్పాను కదా లైక్ పెల్ గ్రాంట్స్ ఇవన్నీ ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఏవైతే ఉంటాయో అవన్నీ లైక్ ఖచ్చితంగా తీసేస్తారు. సో లైక్ దీనికి ఆల్టర్నేటివ్ ప్లాన్ అంటే ఏం లేదు. లైక్ ఏ స్టేట్ డిపార్ట్మెంట్ ఉంటే ఆ స్టేట్స్ వాళ్ళు వాళ్ళ ట్యాక్సెస్ ని వాటన్నిటిని ప్రాపర్ గా చెక్ చేసుకొని ఆ క్రెడిట్స్ ఆ ఫండింగ్ అంతా చెక్ చేసుకోవాలి. సో దట్ లైక్ ఎక్కడ క్వాలిటీ కానీ ఇవన్నీ ఏమి తగ్గకుండా సో స్టేట్ టు స్టేట్ చూసుకోవడం చాలా బెటర్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మేజర్ థింగ్ ఇంకొకటి ప్రోస్ అండ్ కాన్స్. అసలు ఈ డిస్మాంటిల్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక పాస్ చేస్తే అసలు ఏంటి ప్రాఫిట్స్ మనకి బెనిఫిట్ ఏమి ఉండొచ్చు, ఇష్యూస్ ఏమొచ్చు. సో డెఫినెట్లీ అంత బెనిఫిట్స్ అయితే ఏమి ఉండవు మోస్ట్లీ. కాన్స్ వచ్చేసరికి లైక్ ఇప్పుడు వెల్దియర్ స్టేట్స్ కొన్ని ఉంటాయి. సో అక్కడ ఏంటంటే బెటర్ స్కూల్స్ వస్తాయి. సో ఏవైతే పూర్ స్టేట్స్ ఉంటాయో పూర్ ఇన్ ద సెన్స్ లైక్ కొంచెం తక్కువ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, తక్కువ ట్యాక్సెస్ ఇలాంటివన్నీ. సో వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ కొంచెం స్ట్రగుల్ అయితే ఫీల్ అవుతారు. సో దట్ లైక్ స్కూల్స్ డెవలప్ చేయాలన్నా, మీల్స్ ప్రొవైడ్ చేయాలన్నా, ప్రోగ్రామ్స్ డెవలప్ చేయాలన్నా సో ఇవన్నీ. సో లైక్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదంటే ఏమన్నా ఫ్రీగా లంచ్ ఇవ్వడము, అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ అయితే డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతాయి. సో వెదర్ లైక్ సిటిజన్స్ అయినా లైక్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అయినా ఎవరికైనా లైక్ ఫండింగ్ ఇదైతే మాత్రం హ్యూజ్ ఇంపాక్ట్ అయితే పడిద్ది. సో ఐ థింక్ లైక్ చెప్పినట్టు కాన్సే ఎక్కువ ఉంటాయి. సో చూద్దాం అసలు ఏం జరిగిద్ది, ట్రంప్ మా ఏం చేస్తాడు, సో ఈ ఎగ్జిక్యూటివ్ అనేది పాస్ అయ్యిద్దా లేదా ఏంటి అనేది సో వేచి చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ కమెంట్.